హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం శివకార్తికేయన్ నటించిన పరాశక్తి అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ 1959లో తిరుచిరాపల్లిలో మొదలవుతుంది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు హిందీని అధికార భాషగా బలవంతంగా రుద్దాలనే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం వస్తుంది. రైల్వే ఉద్యోగ ప్రకటనను ప్రాంతీయ భాషా పత్రికల్లో కాకుండా హిందీ పత్రికల్లో ఇవ్వడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. శివకార్తికేయన్ నేతృత్వంలో పురాణాపూర్ గ్యాంగ్ రైలుకు నిప్పంటించి తగలబెడతారు. తర్వాత కొద్ది రోజులకి రైల్వే ఇంజన్ లో బొగ్గు వేసే ఉద్యోగంలో చేరతాడు శివకార్తికేయన్. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలవుతుంది. ఈసారి శివకార్తికేయన్ తమ్ముడైన అథర్వ మురళి ఉద్యమానికి నాయకత్వం వహిస్తాడు. అది తెలిసి శివకార్తికేయన్ వద్దని తమ్ముడిని మందలిస్తాడు. మాతృభాష కోసం ఉద్యమం చేసిన శివకార్తికేయన్ తమ్ముడిని ఎందుకు వద్దన్నాడు, అతడి జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, శ్రీలీలతో ప్రేమ కథ, రవిమోహన్తో శత్రుత్వం ఏమిటి అనేది మిగిలిన కథ. సింపుల్ గా చెప్పాలంటే 1959-60 మధ్యలో తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించడం, అందుకు వ్యతిరేకత రావడానికి సంబంధించిన నేపథ్యంలో సాగే సినిమా ఇది. అసలు హిందీ భాషని ఎందుకు వ్యతిరేకించారు అనేది ఎక్కడా బలంగా చెప్పలేదు ఈ సినిమాలో. సినిమా అంతా తమిళ నేటివిటీనే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం సరిపడదు ఈ సినిమా. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. పరాశక్తి చూడాలంటే కావాలి మనకి ఎంతో శక్తి. దాదాపు 2 గంటల 40 నిమిషాలున్న ఈ సినిమాని థియేటర్లో చూసిన ప్రేక్షకులకి కొట్టాలి చప్పట్లు. సినిమా అంతా స్లో నరేషన్. సినిమా చూస్తున్నామో సీరియల్ చూస్తున్నామో అర్థం కాదు. రానా దగ్గుబాటి క్యామియో కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నిద్ర రాని వారికి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వస్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి శివకార్తికేయన్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్, లెంత్ ఆఫ్ ద ఫిలిం అండ్ స్లో నరేషన్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5.